షర్మిలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. షర్మిల మాటలకు పొంతన ఉండటం లేదని, ఆమె మాటలకు సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. వైఎస్ఆర్ బిడ్డగా, జగన్ సోదరిగానే షర్మిల అందరికీ తెలుసని, ఆమెకు అంతకు మించిన ప్రత్యేకత ఏమీ ఉందని ప్రశ్నించారు. ఫ్యామిలీపై సీఎం చెప్పినదంతా నిజమేనన్నారు. 5 రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. మరి ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే, ఇక్కడ రాజకీయాల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ, రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు, కనపడట్లా. అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి పొంతన ఉండట్లా. నా దృష్టిలో అయితే ఏదో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేదు, ఎక్కడో తీసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, ముక్కును పడతారు, బట్టి పెడతారు, పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు. అలాగే కనపడుతుంది. ఇకపోతే ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ కానీ, అంటే గతంలో అది వాస్తవం, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి, ఆయన పథకాలని పక్కకు తోసి, ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపడితే అడ్డంగా దానికి నో చెప్పి, దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి వేధిస్తూ ఉన్నప్పుడు అది షర్మిలమ్మకు తెలుసు. ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు. సరే, అది గతం అయిపోయిన తర్వాత అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు కాకూడదని ఎవరమ్మను. ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయనన్న కాంటెక్స్ట్. ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చడం, ప్రలోభ పెట్టడం, ఆ తర్వాత పోటీకి దించడం విజయమ్మ గారికి పోటీగా, ఇవన్నీ అందరు చూశారు. బట్ ప్రజలు దే చోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు, పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ అందరం చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం. లేకపోతే షర్మిలమ్మకి ఇక్కడ ఎవరి ద్వారా ఆమె ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా తనంతట తాను ఒక ప్రవాహంలాగా, మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. అంటే వాటిని అవపోసన బట్టి ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, ఆశయాలు, ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి అది ఇద్దరు పార్టీని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు, విలువలను పాటించడంలో కావచ్చు, నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించడంలో కావచ్చు, నిబ్బరంగా అడుగులు వేయడంలో కావచ్చు, ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకోవడంలో కావచ్చు, ఇంక్లూడింగ్ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. రైట్, ఇక షర్మిల ఆ కామెంట్స్ కి సంబంధించి సజ్జల చేసిన కౌంటర్స్ కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. ఇప్పుడు ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత, షర్మిల ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏపీ కాంగ్రెస్ లో అయితే ఏపీలో రాజకీయాలు కాస్త వేడిగానే కనిపిస్తున్నాయి. అటు షర్మిల వ్యాఖ్యానించడాలు, దానికి కౌంటర్ గా సజ్జల చేసిన ఈ కామెంట్స్ అనేవి ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అన్నా చెల్లెల సవాళ్లు ప్రతి సవాళ్లతో గత 4 రోజుల కాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చలికాలంలో కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు కూడా అన్నా చెల్లెల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని లేపుతున్నాయి. దాదాపుగా కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తల్లో జోష్ అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్న తిరుపతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఈరోజు షర్మిల చాలా
కీలకమైన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ తనని తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే గతంలో తన బాబాయిని తన కుటుంబ సభ్యులపై కూడా పోటీ నిలబెట్టింది, మంత్రి పదవి సైతం ఆఫర్ చేసింది, ఇచ్చిందని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్గా కూడా ఈరోజు కాకినాడ వేదికగా కూడా షర్మిల చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మా కుటుంబాన్ని విచ్ఛిన్నానికి ప్రయత్నం చేయలేదు, చేయకూడదు, చేయబోదు అని చెప్పి ఆమె ఖరాఖండిగా చెప్పారు. నిజంగా చెప్తున్నాను, షర్మిలకి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపుతున్నట్టు చెప్తుంది. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ చీలిపోవటానికి మొట్టమొదటి కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి సజీవ సాక్ష్యమే తన తల్లి విజయమ్మ, నేను నా కుటుంబం అని చెప్పి ఆయన ఘంటాపదంగా కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఏదైతే రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యల్ని, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్ అటాక్ మాత్రం షర్మిల చాలా ఘాటుగా కూడా ఇచ్చింది. అయితే షర్మిల చేసిన వ్యాఖ్యలకి నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ సలహాదారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చాలా అదే స్థాయిలో కూడా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ ఓదార్పు యాత్ర చేయవద్దని చెప్పి ఆయనపై అక్రమ కేసులు పెట్టింది, అక్రమంగా వేధింపులకు పాల్పడింది. ఆ సమయంలో సోనియా గాంధీని కలిసిన వారిలో ముగ్గురు ఉన్నారు. ఒకటి విజయమ్మ, షర్మిల, మూడు జగన్మోహన్ రెడ్డి. వీరు ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురికే తెలుసు వాస్తవం ఏంటో. అటువంటప్పుడు షర్మిల ఎందుకు కాంగ్రెస్ పక్షాన ఈ విధంగా మాట్లాడుతుందో దీనికి కర్త కర్మ క్రియ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులు అని చెప్పి కూడా షర్మిలపై ఆయన ఘాటుగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు షర్మిలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమె తెలుసో తెలియకో ఏదేదో మాట్లాడుతున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే ఆమె చదువుతుంది. దాంట్లో వాస్తవాల అవాస్తవాలు తెలుసుకోకుండా ఆమె మాట్లాడుతుంది. అలాగే రాజశేఖర రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అమలు జరగట్లేదని చెప్పి షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా సజ్జల చాలా ఘాటుగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గతానికంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నదానికంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ మిగిలిన ప్రతి విషయంలో గతంలో కంటే ఎక్కువ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి అప్పట్లో 2 లక్షలు 3 లక్షలు ఉంటే ఈరోజు 25 లక్షలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ, రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు పెట్టి ఎన్నో సేవలు చేశాం. రాజశేఖర రెడ్డి చేసిన దానికంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అనే రీతిలో కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని చెప్పి సజ్జలైతే కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. నిజంగా అసలు షర్మిల ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉంది? ఆమె పదవులను ఆశించారా, లేకపోతే ఆ లెక్కలకు సంబంధించి ఏదన్నా వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా, ఏమిటి, ఎందుకనేది ఆమె ఎందుకు చెప్పట్లేదు? పార్టీ పెట్టినప్పుడు షర్మిలతో పాటు విజయమ్మ, జగను, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కృషి చేశారు. వీరందరూ కృషి చేసిన ఫలితమే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ స్థాయిలో నిలబడింది. ఈ అభివృద్ధిలో పార్టీ విజయ పరంపరలో అందరి పాత్రతో పాటు షర్మిల పాత్ర కూడా ఉందనేది సజ్జలు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రస్తుతాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కంటే కూడా అన్నా చెల్లెల మధ్య ఒక వార్ అనేది, పొలిటికల్ వార్ అయితే గత 4 రోజులుగా కొనసాగుతూ ఉంది. రేఖ. For the details.